దుబాయ్లోను మరదే విధంగా పలు పల్లె ప్రాంతాల్లోనూ, కొండల్లోనూ, వీధి సువార్తలోనూ అనేక చోట్ల తనదైన శైలిలో అనేక మందికి వాక్యాన్ని అందిస్తూ, ఒక పక్కన ప్రొజెక్టర్, ఒక పక్కన బైబిల్ పట్టుకొని, ఒక పక్కన చేతిలో మైక్ పట్టుకొని ఈ ప్రకృతినే ఆధారంగా చూపిస్తూ అనేకమైన ఎగ్జాంపుల్స్ చెప్తూ మనిషి హృదయంలో వాక్యాన్ని నింపాలన్నటువంటి ఆలోచనతో అహర్నిశలు కష్టపడుతున్నటువంటి దైవ సేవకులు వై భాస్కర్ గారు మన మధ్య ఉండడం ఎంతో గర్వకారణం. మనందరికీ వాక్యాన్ని అందించినందుకు మన మధ్యకి రావడం, శ్రీకాకుళం నుంచి ఈ ప్రాంతాన్ని రావడం, ఒకసారి అన్నగారిని చప్పట్లు కొట్టి వాక్యం అందించమని కోరుకుంటున్నాను. ఆహ్వానం పలుకుతున్నాం. కూడి వచ్చిన దేవుని పిల్లలైన దేవుని కుటుంబాలకు నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ధరణిపై దేవుని కుటుంబం అనే ఈ సభలలో 3వ రోజు మొదటి వర్తమానాన్ని అందచేయటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. అలాగే నాకు మంచి అవకాశం ఇచ్చిన నా ప్రియ తమ్ముడు, నా దుబాయ్ స్నేహితుడు రాజ్ కుమార్ గారికి, అలాగే వారి సంఘ పెద్దలకు, ఈ యొక్క మీటింగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, వందనములు తెలియజేస్తున్నాను. స్టేజ్ మీద చాలామంది దైవజనులు ఉన్నారు. థామస్ గారు, ఇంకా చాలామంది దైవజనులు, ఇటుపక్క శ్రీను గారు, అలాగే మరి శేఖర్ బాబు గారు, వీరందరికీ నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా కన్న తండ్రి, మీకు ప్రియమైన కుటుంబాలుగా, మీ ఎదుటి యోగ్యమైన కుటుంబాలుగా, మీరు మెచ్చే కుటుంబాలుగా, మీరున్న పరలోకానికి వారసులవ్వే కుటుంబాలుగా మా కుటుంబాలను తీర్చిదిద్దుకోవటానికి ఇదిగో దుబ్బాక యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం ఏర్పాటు చేసిన ఈ సభలకు వచ్చిన మీ ప్రియమైన పిల్లలందరికీ ఎన్నో మంచి విషయాలు నేర్పించి మా కుటుంబాలను యోగ్యమైన కుటుంబాలుగా కట్టుకునే గొప్ప ధన్యత ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తూ, నా ద్వారా ఎన్నో మంచి విషయాలు మీ పిల్లలకు నేర్పించమని క్రీస్తునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులైన మనల్ని అందరినీ దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునిపే కోరుకున్నాడు. మనలను మనుషులుగా అంటే సింగిల్గా కోరుకోలేదు దేవుడు. మనలను కుటుంబాలుగా కోరుకున్నాడు దేవుడు. భార్య, భర్త, 2, 4, 10 మందో పిల్లలుంటే ఆ గుంపుని ఏమంటారంటే కుటుంబము అంటారు. కొన్ని కుటుంబాలు కలిస్తే ఒక ఊరు, కొన్ని ఊర్లు కలిస్తే ఒక నియోజకవర్గం, కొన్ని నియోజకవర్గాలు కలిస్తే ఒక స్టేటు, కొన్ని స్టేటులు కలిస్తే ఒక దేశం. ఇలా ప్రపంచం మీద ఎన్నో కుటుంబాలు. ఈ కుటుంబాలన్నిటికీ మూల పితరుడు ఎవరంటే ఆదాము. అంటే మన కుటుంబాలన్నీ ఎవరి నుంచి వచ్చాయి అంటే ఆదాము నుండి. ఆదాము కుమారుడు కయీను, ఆదాము కుమారుడు షేతు. మీరు ఆ గూగుల్ బారులో ఆదాము ఫ్యామిలీ ట్రీ అని మీరు టైప్ చేస్తే
చక్కగా చూపిస్తాడండి అక్కడ ఆదాము ఫ్యామిలీ ట్రీ. అందులో బాధాకరమైన విషయం ఏంటంటే కయ్యను ఫ్యామిలీ ఉంటుంది, షేతు ఫ్యామిలీ ఉంటుంది, మధ్యలో హేబేలుకి ఫ్యామిలీ ఉండదండి. చూడండి, వచ్చింది తమ్ముడు బిలే ఏర్పాటు చేశాడు. ఏ ట్రీ అది? ఆదాము ఫ్యామిలీ ట్రీ అంటారు. ఇంకా చాలా ట్రీస్ ఉన్నాయి అక్కడ. ఏ ట్రీస్? నెట్లో వెతికితే యాకోబు ఫ్యామిలీ ట్రీ, అలాగే ట్రంప్ గారు ఫ్యామిలీ ట్రీ కూడా ఉంటుందండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ కుటుంబాలన్నిటికీ ఆదాము మూలమైతే, ఆదాము కుటుంబానికి మూలం ఎవరంటే దేవుడు. అంటే దేవుడు లేకపోతే ఏ ఫ్యామిలీ లేదు? ఆదాము ఫ్యామిలీ లేదు. ఆదాము ఫ్యామిలీ లేకపోతే ఏ ఫ్యామిలీలు లేవంటే మన ఫ్యామిలీస్ లేవు. ఓకే, దేవుడు మూలమైతే ఈ దేవుడు కుటుంబాలను కలగజేస్తున్నాడా, కుటుంబాలను కడుతున్నాడా? ప్రశ్న ఇక్కడ. కుటుంబాలు కలగజేయబడుతున్నాయా, కుటుంబాలు కట్టబడుతున్నాయా అని మనం ఆలోచిస్తేనండి, కట్టబడుతున్నాయి అన్న పదం వాడడమే సబబని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకి ఆదాము కుటుంబము కట్టబడ్డదంటే ఆదామును దేవుడు చేయక మునిపే ఆదాము కోసం చాలా ఆలోచించాడండి దేవుడు. ఎంత బాగా ఆలోచించాడంటే, ఇప్పుడు దేవుడికి తండ్రి ఉన్నాడా? లేడు. తల్లి ఉందా? లేదు. భార్య ఉందా? లేదు. ఆదాముకు కూడా తల్లి, తండ్రి, భార్య లేకుండా ఉండకూడదని కోరుకున్నాడు దేవుడు. తండ్రి స్థానంలో దేవుడే ఉన్నాడు. కానీ ఆదాము తర్వాత పుట్టుకొచ్చే పిల్లలకండి తల్లిదండ్రులను ఇచ్చాడు దేవుడు, భార్యని ఇచ్చాడు దేవుడు, మళ్ళీ వాళ్ళకి పిల్లలను ఇచ్చాడు దేవుడు. అంటే మన ఫ్యామిలీల కోసం ఎవరు చక్కగా ఆలోచించారు? దేవుడు చాలా బాగా ఆలోచించాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఫ్యామిలీ అనగానేమి, కుటుంబం అనగానేమి ఆలోచించండి. ఇద్దరు వ్యక్తుల్ని, అంటే ఇద్దరు పురుషులను కుటుంబం అంటారా? కాదు. కుటుంబం అంటే ఎవరుండాలి? కుటుంబం అంటే ఒక పురుషుడు భర్త అయి ఉండాలి, ఒక స్త్రీ భార్య అయి ఉండాలి. అంటే కుటుంబం అంటే భార్య భర్తలు. ఏమండి? అంటే ఒక కుటుంబానికి స్త్రీ పురుషులు, ఒక స్త్రీ ఒక పురుషుడు జత చేయబడాలి, లేకపోతే వివాహం చేయబడాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ కుటుంబం కోసం దేవుడు బాగా ఆలోచించి, దేవుడు ఈ కుటుంబం కొరకు ఆదామును అవ్వలను డిఫరెంట్గా డిజైన్ చేశాడు. ఆదామును శారీరకంగా మనం ఆలోచించి, అవ్వమ్మను శారీరకంగా మనం ఆలోచిస్తే అసలు స్త్రీ పురుషులకు ఏంటి తేడా? స్త్రీ పురుషులను దేవుడు ఎలా డిజైన్ చేశాడు? ఆదామును పురుషుడిగా, అవ్వమ్మను స్త్రీగా. ఏంటి వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం అని మిమ్మల్ని అడిగితే మీరు ఏదేదో ఆలోచిస్తారు. మీరు ఏదేదో ఆలోచించకుండా నేను చెప్పే మాటలు ఆలోచిస్తేనండి, ఒక స్త్రీని ఆలోచించండి. స్త్రీ గర్భములో దేవుడు గర్భసంచిని డిజైన్ చేశాడు. ఎందుకంటే ఈ కుటుంబముగా వీళ్ళిద్దరిని జతపరచబడిన తర్వాత వీరి దాంపత్య జీవితంలో దేవుడు స్త్రీ గర్భాన్ని ఫలింపజేయాలి. స్త్రీ గర్భాన్ని ఫలింపచేసి స్త్రీ గర్భము ద్వారా దేవుడు పిల్లలను ఇవ్వాలని కోరుకున్నాడు. సో స్త్రీను బిడ్డలను కనటానికి వీలుగా, స్త్రీ గర్భములో దేవుడు బిడ్డను రూపొందించడానికి వీలుగా, బిడ్డను కన్న తర్వాత ఆ స్త్రీ
ఆ బిడ్డకు పాలిచ్చి పెంచే విధముగా ఎవరిని డిజైన్ చేశాడు? హవ్వమ్మను, స్త్రీని డిజైన్ చేశాడు. ఆదాము గురించి మీకు చెప్పవసరం లేదు. ఆదాము డిజైన్ వేరు, హవ్వమ్మ డిజైన్ వేరు. ఈ డిజైన్ ఎందుకు? స్త్రీగా పురుషునిగా వీళ్ళిద్దరిని వ్యత్యాసంతో ఎందుకు డిజైన్ చేశాడంటే వీళ్ళిద్దరూ కుటుంబముగా కట్టబడాలి. ఇప్పుడు ఆలోచించండి, నేను స్త్రీగా ఎందుకు డిజైన్ చేయబడ్డాను, నేను పురుషునిగా ఎందుకు డిజైన్ చేయబడ్డాను అంటే దేవుడు ఏం కోరుకున్నాడు? స్త్రీ పురుషులను జతపరిచి కుటుంబం కట్టుకోవాలి. కుటుంబం. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రపంచంలో చాలా కుటుంబాలు ఉన్నాయి, చాలా కుటుంబాలు. అయితే ఒక విషయం ఆలోచించండి, మన కుటుంబం, నా కుటుంబం యోగ్యమైన కుటుంబమేనా? నా కుటుంబం మరి దేవుడు కోరుకున్న నైతిక విలువలు కలిగిన కుటుంబమేనా? ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు కోరుకుంటున్న కుటుంబముగా నా కుటుంబం ఉందా? మరొక విషయం ఏంటంటే, కుటుంబం అనేది కట్టబడుతుంది కదా. ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత అండి, ఆ బిల్డింగ్లో నివాసయోగ్యమైనదని ఇంజనీర్ ఏం చేస్తాడంటే దానికి సర్టిఫికెట్ ఇస్తాడండి. అలాగే ఒక కుటుంబానికి ఇది కుటుంబము అని ఎవరైనా సర్టిఫికెట్ ఇస్తారా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. ఏమండి, ఒకసారి ఆలోచించండి, పెళ్లి చేస్తారు కదండి. పెళ్ళి అనేది పెద్దల ఆధీనంలో, ఒక రిజిస్టర్ ఆధీనంలో జరుగుతుంది. అంటే ఒక యవ్వనస్తుని 18 సంవత్సరాలు నిండిన ఒక స్త్రీకి 21 సంవత్సరాలు నిండిన ఒక పురుషునికి వాళ్ళిద్దరిని జతపరిచి, అంటే పెద్దలందరూ ఏం చేస్తారంటే జతపరుస్తారు. జతపరిచి వాళ్ళకి ఏం సర్టిఫికెట్ ఇస్తారో ఇది ఒక కుటుంబం. అలా జతపరచకుండా ఒక యవ్వనస్తుడు, ఒక యవ్వనస్తురాలు లేచిపోయారనుకోండి, దాన్ని కుటుంబం అంటారా? ఏమంటారు దాన్ని? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. అంటే కుటుంబము అనబడాలి అంటే పెద్దలు ఏం చేయాలి? జతపరచాలి. ఒక పెద్దాయన, ఒక రిజిస్టర్, ఒక పెద్దాయన చేంజ్ చేయాలంటే ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి. అప్పుడే వాళ్ళిద్దరూ ఏమని పిలువబడతారు? కుటుంబం, ఆమోదయోగ్యమైన కుటుంబం. వాళ్ళిద్దరే దాంపత్య జీవితం జరిగించి పిల్లలను కనాలి. అలా కాకుండా ఏమండి, ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్నట్లు తమకు నచ్చిన స్త్రీలను, తమకు నచ్చిన పురుషులను శరీర ఆశల కొరకు ఇష్టపడి ఒక మాయలో పడి తల్లిదండ్రులను కాదని, పెద్దలను కాదని, 18 సంవత్సరాలు నిండకుండానే, 21 సంవత్సరాలు నిండకుండానే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఎన్నో కష్టాలు అనుభవించి పిల్లలను కనేస్తే అది ఆమోదయోగ్యమైన కుటుంబము కాదు. అవునా కదా ప్రియమైన దేవుని పిల్లరా? ఆలోచించండి. కుటుంబానికి దేవుడు ఏం పెట్టాడు? ఒక పద్ధతి పెట్టాడు. నువ్వు కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే ఒక సిస్టమ్ ఉంది, ఒక సిస్టమ్ ఉంది. దేవుడు సంపూర్ణ యవ్వనస్తురాలైన హవ్వ ఆదాములను దేవుడే ఏం చేశాడు? జతపరిచాడు. ఓకే ప్రియమైన దేవుని పిల్లరా, నేను తండ్రిని అయితే నా కుమారుడికి నేను పెళ్లి చేస్తుంటే నా కుమారుడి యొక్క కుటుంబం ఎలా ఉండాలని నేను కోరుకుంటాను. నేను కొడుకునైతే, దేవుడు నా తండ్రి అయితే, దేవుడు అవ్వ ఆదాములకు పెళ్లి చేస్తుంటే వారి కుటుంబం కట్టబడిన తర్వాత వారి కుటుంబం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఒకసారి ఆలోచించండి. పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు నాయనా అంటే లైఫ్ ఎలాగుండాలండి? ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి పెళ్లి చేస్తూ వాళ్ళ లైఫ్ ఎలాగుండాలని కోరుకుంటారు, వారి కుటుంబం ఎలాగుండాలని కోరుకుంటారు. మా పిల్లలండి, నా కొడుకండి, వాడి జీవితంలో పీస్ఫుల్గా ఉండాలని కోరుకుంటాడు. అంటే మ్యారేజ్ అనేది ఒక మనిషికి ఏమిస్తుందంటే
పీస్ఫుల్గా ఉండాలి. అవునా కదండి? పెళ్లి చేయనంత వరకు అటు పరిగెడతాడు, ఇటు పరిగెడతాడు, ఇటు పరిగెడతాడు, అటు పరిగెడతాడు. పెళ్లి చేసిన తర్వాత టైంకి ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. అందుకనే దేవుడు ఏమన్నాడు అంటే, ఏమండి, ప్రసంగి గ్రంథంలో మాట ఉంటుంది, నీ యవ్వన కాలపు నీ భార్య యందు సంతోషించుము. అంటే ఇక్కడ కుటుంబం అనేది ఒక స్త్రీకి కానీ ఒక పురుషుడికి కానీ ఏమిస్తుందంటే పీస్ ఇస్తుంది. పీస్ఫుల్గా ఉండాలి. ఇంకా రెండోది ఏంటంటే, కుటుంబం అంటే జతపరచబడిన తర్వాత వాళ్ళు ఎలాగ ఉండాలంటే జాయ్ఫుల్గా ఉండాలి. జాయ్ఫుల్గా ఉండాలి అంటే పురుషుడికి స్త్రీ ఉండాలి, స్త్రీకి పురుషుడు ఉండాలి. అద్దోలు కాదు. ఆమోదయోగ్యమైన భర్త, ఆమోదయోగ్యమైన భార్య ఉండాలి. అంటే ఈ భార్య భర్తలు అంటే ఈ స్త్రీ పురుషులు ఎప్పుడైతే జతపరచబడతారో పెద్దల చేత, వాళ్ళిద్దరూ ఒకరికొకరు పీస్ఫుల్గా జాయ్ఫుల్గా ఉంటారు. పెళ్ళైన కొత్తలోనండి, పెళ్ళైన తర్వాత చాలా సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ కుటుంబం అనేది ఏమిస్తుంది? పీస్ ఇస్తుంది. కుటుంబం అనేది ఏమిస్తుంది? జాయ్ అంటే ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు అన్ని కుటుంబాలు జాయ్ఫుల్గా ఉన్నాయి, పీస్ఫుల్గా ఉన్నాయా? చాలా కుటుంబాల్లో ఏ విధంగా ఉంటున్నాయంటే, చాలా కుటుంబాలు పెయిన్ఫుల్గా ఉంటున్నాయండి. చాలా కుటుంబాలు ఎలాగుంటున్నాయంటే ఆర్ట్ఫుల్గా ఉండలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఆర్ట్ఫుల్గా ఉండాలి అంటే హృదయం సంతోషకరంగా ఉండాలి అంటే ఈ కుటుంబాలకు దేవుడిచ్చే బహుమానం ఏంటంటే గర్భఫలము దేవుడి ఇచ్చు బహుమానము. నాకు 2 పిల్లలు ఉన్నారండి. పెద్దోడు మొన్న 10th క్లాస్ పాస్ అవ్వాడు. అత్యవసర మార్కులు అబ్బాయి వెళ్ళిపోయాడటండి. పాస్టర్ గారు అబ్బాయి బాగా చదవకపోతే మన పిల్లల సంగతి ఏంటండి? అంటే కొడుకు పాస్ అవుతే హృదయం ఏమవుతుంది? ఉప్పొంగుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, వాడు మైక్ పట్టుకొని చక్కగా పాట పాడారు అనుకోండి, వాడిని చూస్తే నాకు చాలా ఆనందం అనిపిస్తుందండి. సువార్తకు వచ్చి సువార్త చెప్తుంటే వాడిని చూసి నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. అంటే భార్య, భర్త, కుటుంబము, పిల్లలు, ఈ కుటుంబం అంతా ఎలాగ ఉండాలని దేవుడు కోరుకున్నాడు? పీస్ఫుల్గా ఉండాలి, జాయ్ఫుల్గా ఉండాలి, ఆర్ట్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు కుటుంబం లేని వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. కుటుంబం లేని వాళ్ళు, ఏమండి, వయసు వచ్చింది, పెళ్లి చేసుకోలేదు, భార్య లేదు, పిల్లలు లేరు. పక్క వాళ్ళని చూసి వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే, మీరే బెటర్ అండి, నీకు భార్య ఉందండి, మీకు ఏంటండి, నీకు భార్య ఉందండి, ఇంటికి వెళ్ళేటప్పటికి చక్కగా వండి పెడుతుందండి, ఇంటికి వెళ్ళేటప్పటికి టీ ఇస్తుందండి, ఇంటికి వెళ్ళేటప్పటికి నీళ్ళు పెడుతుందండి. నాకు ఎవరండి? అంటే ఏం లేదు ఆ వ్యక్తికి, పీస్ లేదు, ఏం లేదు ఆ వ్యక్తికి, జాయ్ లేదు, ఏం లేదు ఆ వ్యక్తికి, ఆర్ట్ఫుల్గా ఉండలేకపోతున్నాడు. అందుకునే దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అంటే నరుడికి ఏముండాలి? కుటుంబం ఉండాలి. కుటుంబం ఉండాలి. ఏమంటే కుటుంబం వల్ల ఇంకా మేలు ఏంటి ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. కుటుంబములో ఉంటే మేలులేంటి ఆలోచించండి. చాలామందికి అంటే నా కుటుంబమే నా స్ట్రెంగ్త్ అండి అంటూ ఉంటారు. అంటే కుటుంబంలో ఉంటే స్ట్రెంగ్త్ఫుల్గా ఉంటాడు. కుటుంబంలోంచి బయటకు వచ్చేస్తే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వారి పిల్లలను కానీ కుటుంబంలోంచి వెలివేసేస్తూ ఉంటారు. తప్పుడు చేశారని వెలివేసేస్తూ ఉంటారు. ఎప్పుడైతే కుటుంబం వెలివేస్తారో ఆ వ్యక్తికి స్ట్రెంగ్త్ ఉండదండి, ఇంకా స్ట్రెంగ్త్ ఉండదు. కొంతమంది కుటుంబాన్ని వదిలిపెట్టేసి బయటకు వచ్చేస్తూ ఉంటారు. దేవుడు నీకేమిచ్చాడు? నీకు స్ట్రెంగ్త్ఫుల్గా ఉండాలని. దేవుడు నీకు హెల్ప్ఫుల్గా ఉండాలంటే భార్య నీకు హెల్ప్ చేస్తుంది, కొడుకు నీకు హెల్ప్ చేస్తాడు, భర్త నీకు హెల్ప్ చేస్తాడు. సో ప్రియమైన దేవుని పిల్లరా, నీకు హెల్ప్ఫుల్గా ఉండాలని, నీకు స్ట్రెంగ్త్ఫుల్గా ఉండాలని, నువ్వు ప్రేయర్ఫుల్గా ఉండాలని, నీవు సిన్ఫుల్గా ఉండకూడదని. ఎలా ఉండకూడదని? సిన్ఫుల్గా ఉండకూడదని.
అంటే నీ జీవితం లేకపోతే నీ జీవితం మీద పాపము ఏలుబడి చేయకూడదని. దేవుడు నీకేమి ఇచ్చాడు? నిన్నెక్కడ పెట్టాడు? కుటుంబములో పెట్టాడు. కుటుంబంలో ఉన్నావా, బయట ఉన్నావా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. కుటుంబములో ఉంటే ఇన్ని మేలులు ఉన్నాయి, కుటుంబంలో లేకపోతే పరిస్థితి ఏంటి? ఆలోచించండి. ఏమండి, మీకు అందరికీ ఒక మంచి ఉదాహరణ చెప్తానండి. గొర్రెలు ఉన్నాయి, మీకు తెలుసు కదా గొర్రెలు. గొర్రె మందలో ఉన్నంతసేపు హ్యాపీగానే ఉంటుందండి. గొర్రె ఎప్పుడైతే మంద నుంచి తప్పిపోద్దో, మంద నుంచి వేరు చేయబడతాదో, ఆ గొర్రె పరిస్థితి ఎప్పుడైనా ఆలోచించారా? తప్పిపోయిన గొర్రె పరిస్థితి ఎలాగుంటుంది, మందలో నుంచి వేరైపోయిన గొర్రె పరిస్థితి ఎలాగుంటుంది ఎప్పుడైనా చూసారా? తప్పిపోయిన గొర్రె అండి అదొక రకంగా అరుస్తూ ఉంటుందండి. అటు పరిగెడుతూ ఉంటుంది, ఇటు పరిగెడుతూ ఉంటుంది. దాని ఫేస్లో ఒక రకమైన ఆందోళన. ఏమైపోయింది నా తోటి మంద? తప్పిపోయానే. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ గొర్రెకండి ఆదరణ ఉండదండి. ఆ గొర్రెకండి స్ట్రెంగ్త్ ఉండదండి. ఆ గొర్రెకండి పీస్ఫుల్గా ఉండదండి. ఆ గొర్రెకండి సంరక్షణ ఉండదండి. ఏమో ఏ కుక్కలు వచ్చి దాడి చేసేస్తాయో, ఏ నక్కలు వచ్చి దాడి చేసేస్తాయో, ఏ దొంగోడు వచ్చి నన్ను ఎత్తుకు వెళ్ళిపోతాడో. ఎందుకు? ఎక్కడ లేదు ఆ గొర్రె, ఎక్కడ లేదు. కుటుంబములో లేకపోతే మందలో లేని గొర్రె పరిస్థితి ఏంటో కుటుంబములో లేని వ్యక్తి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లరా. కాబట్టి కుటుంబాన్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. కుటుంబంలోనే ఉండాలి. ఎవరు పెట్టారు కుటుంబంలో ఉండాలన్న పద్ధతి? ఎవరిచ్చారు నీ కుటుంబాన్ని? దేవుడు ఇచ్చాడు. మీకు మంచి మాట చెప్పిన ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఎంత గొప్ప శక్తిమంతుడు అంటే, ఒక్కసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం 8-9 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8-9 వచనాలు. ఒక అద్భుతమైన మాట ఉంది. ఆ మాట చదివితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇశ్రాయేలీయుల ఎదుట బాప్తిసం ఇచ్చి యోహాను చెప్తున్న మాట. సందర్భం ఏంటంటే, బాప్తిసం పొందడానికి చాలామంది వచ్చారు యోర్దాను నదికి. ఆ టైంలో బాప్తిసం ఇచ్చి యోహాను గారు బాప్తిసం పొందుతున్నారు. ఆ టైంలో కొంతమంది సుంకరులు, పరిసయ్యులు వీళ్ళు కూడా వచ్చేసారంట బాప్తిసం పొందిద్దామని. ఎందుకంటే ప్రవక్త చెప్పాడు కదా, ప్రవక్త మునగమంటున్నాడు కదా, మునిగేద్దాం, ప్రవక్త తేలమంటున్నాడు కదా, తేలేద్దాం, పోయింది ఏంటని వచ్చేసారంట. అప్పుడు ఈయన ఏమంటున్నాడు చూడండి, 7వ వచనం నుంచి, అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొంది వచ్చాడు చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టుకు మీ బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. ఎవరితో చెప్తున్నాడు? సద్దూకయ్యులతో, పరిసయ్యులతో. వీళ్ళ ధర్మశాస్త్రం కలిగిన వారు, దేవుని కలిగిన వారు. మేము ఇశ్రాయేలీయులము, మేము అబ్రహాము సంతానమని గొప్పగా చెప్పుకుంటున్న వాళ్ళు వీళ్ళు. ఆ కాలంలో వాళ్ళతో ఏమంటున్నాడంటే, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. మేము అబ్రహాము సంతానం, మా మూల పురుషుడు అబ్రహాము దేవునికి స్నేహితుడు, మేము అబ్రహాము సంతానంలో పుట్టిన వారని గొప్పగా చెప్పుకుంటున్నారు వీళ్ళు. అప్పుడు ఏమన్నాడంటే, తలంచవద్దు, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. దేవుడు కోరుకుంటే రాళ్ళలో నుంచి ఎవరిని పుట్టించేస్తాడంట? రాళ్లలో నుంచి ఎవరు పుట్టుకొచ్చేస్తారంట? ఏమంటే అక్కడ ఆ రోడ్లోనండి, నిజామాబాద్ వెళ్ళే రోడ్లో ఆ కొండలు రాళ్ళుగా ఉన్నాయి. ఏమండి ఆ రాళ్ళు పగిలి అందులో నుంచి పిల్లలు బయటకు వచ్చేసారనుకోండి. TV9, జెమిని టీవీ, ఆ టీవీ, ఈ టీవీలు, ఆ వ్యాన్లన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? అక్కడికి వెళ్ళిపోతాయి. అదే బ్రేకింగ్ న్యూస్. రాళ్ళలోంచి పిల్లలు అందరూ వచ్చేస్తారు. ఈ పిల్లలను చూస్తారు, శాస్త్రవేత్తలు వచ్చేస్తారు, పిల్లలను చూస్తారు. ఈ పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు. హాస్పిటల్లో పెట్టి పరీక్షలు చేస్తారు. 4-5 రోజులు, వారం రోజులు ఈ పిల్లల కోసమే పెద్ద న్యూస్ అయిపోద్ది. లాస్ట్గా పిల్లలు ఏమైపోతారంటే ఆ హాస్పిటల్లో నుండిపోతారు. ఎవ్వరు వచ్చి వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఎందులోంచి వచ్చిన వాళ్ళు?
రాళ్ళలోంచి వచ్చిన వారు. రాళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఆ రాయి తల్లిగా ఉండగలదా? ఆ రాయి తండ్రిగా ఉండగలడా? సో దేవునికి శక్తి ఉంది. ఏ శక్తి ఉంది? రాళ్ళలో నుంచి పిల్లలను పుట్టించగలిగే శక్తి ఉంది. అయినా ఆ శక్తిని ఆయన ఉపయోగించుకోకుండా ఏ పద్ధతిని ఉపయోగిస్తున్నాడు? స్త్రీ పురుషులను స్త్రీనిగాను పురుషునిగాను డిజైన్ చేశాడు. వీళ్ళిద్దరి మధ్య ఆకర్షణ పెట్టాడు. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ పెట్టాడు. ఆ ఆకర్షణలో దాంపత్య జీవితాన్ని పెట్టాడు. ఆ దాంపత్య జీవితంలో వారి ప్రేమకు ప్రతిరూపాలుగా ఎవరినిస్తున్నాడు? పిల్లల్ని ఇస్తున్నాడు. ఇప్పుడు నా పెద్ద కొడుకుని, అమ్మ నీ కొడుకును నాకు ఇచ్చే అమ్మ అని ఎవరైనా అడిగితే ఇస్తుందా మా మిస్సెస్, నా భార్య ఇస్తుందండి. ఏమండి, ఇక్కడ మన రాజ్ కుమార్ గారు ఉన్నారు, 2 పిల్లలు కదండి. ఒక పిల్లోని ఇచ్చేయి, ఒక పిల్లోని ఇచ్చేయమంటే ఇచ్చేస్తాడండి ఆయన? ఎందుకు ఇవ్వడు? మీలో ఎవరైనా మీ పిల్లల్ని ఇచ్చేయమంటే ఇచ్చేస్తారా చెప్పండి? ఎందుకు ఇవ్వరు? ఈ పిల్లలు మా కుటుంబం, నా కుటుంబం, నా కుటుంబం. ఇప్పుడు ఎక్కడో రాళ్ళలోంచి పుట్టుకొచ్చిన పిల్లలను తీసుకొచ్చి మీరు పెంచుకుంటారా? అమ్మో, రాళ్ళ నుంచి పుట్టుకొచ్చాడంటే రేపు పొద్దుట ఎదిగిన తర్వాత వీడు ఎలాగుంటాడో. సో రాళ్ళ వలన దేవుడు పిల్లలను పుట్టించే శక్తి ఉన్నప్పటికీ దేవుడు ఏ పద్ధతిని వాడుకోలేదు? ఆ పద్ధతిని వాడుకోలేదు. ఏ పద్ధతిని వాడుకుంటున్నాడు? అవ్వ ఆదాములను స్త్రీనిగాను పురుషునిగాను డిజైన్ చేశాడు. డిజైన్ చేసి వారిని జతపరిచి కుటుంబాన్ని కట్టాడు. ఎన్ని కట్టాడు? కుటుంబాన్ని కట్టాడు. ఆ కుటుంబంలో నుంచి అనేక మంది పిల్లలను, ఆ పిల్లలకు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ ద్వారా మళ్ళీ కుటుంబాలు కట్టి, మళ్ళీ ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ ద్వారా కుటుంబాలను కట్టి ఈ ప్రపంచమంతా ఎవరితో నిండిపోయింది? కుటుంబాలతో నిండిపోయింది. ఓకే, ప్రియమైన దేవుని పిల్లరా, లాస్ట్గా ఒక 10 నిమిషాలు కుటుంబాలు దేవుడు పీస్ఫుల్గా ఉండాలని కోరుకున్నాడు. కుటుంబాలు దేవుడు జాయ్ఫుల్గా ఉండాలని కోరుకున్నాడు కదా. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు ఎందుకు పీస్ఫుల్గా ఉండటం లేదు? ఎందుకు జాయ్ఫుల్గా ఉండట్లేదు? ఆ విషయాన్ని చెప్పి దానికి పరిష్కారం కూడా చెప్పి ముగించేస్తాను మీకు. ఏమండి, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అండి, కొన్ని దేశాలలో చాలామంది పిల్లలకండి ఇతను నా తండ్రా కాదా అన్న సందేశంతో కూడా ఉన్నారు తెలుసండి. అంటే దాని అర్థం ఏంటి? ఆ కుటుంబంలో ఏం వెళుతుందని అర్థం? పాపం వెళుతుంది. పాపం అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే భార్య భర్తల మధ్య 3rd పర్సన్ ఎంటర్ అయిపోతున్నాడు. ఎవరు ఎంటర్ అయిపోతున్నారు? 3rd పర్సన్. ఎవరు ఎంటర్ చేస్తున్నారు? సాతానుగాడా? మనం తొందరగా ఎవడి మీద నేరం నెట్టేస్తాం? సాతానుగాడు, సాతాను సోదరండి అంటూ ఉంటాం. కానీ ఎవరు ఎంటర్ చేస్తున్నారు? ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు? 2 భార్య భర్తల మధ్య 3rd పర్సన్ ఎంటర్ అవ్వడానికి ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు? భర్త అయినా కావచ్చు, భార్య అయినా కావచ్చు. ఎందుకు భర్త యందు పీస్ఫుల్గా లేదు, భార్య యందు జాయ్ఫుల్గా లేదు. కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు జాయ్ఫుల్గా ఉండాలనైనా, నీకు హెల్ప్ఫుల్గా ఉండాలనైనా, నువ్వు పీస్ఫుల్గా ఉండాలనైనా, అందుకునైనా నీ కోసం ఇదిగో నీ శరీరములో నుంచే ఇదిగో అవ్వమ్మని తీసుకొచ్చి ఎవరు ముందు పెట్టాడంటే ఆదాము ముందు పెట్టాడు. ఓకే, ప్రియమైన దేవుని పిల్లరా, పీస్ఫుల్గా జాయ్ఫుల్గా ఉన్న కుటుంబం అండి ఆ పీసు జాయ్ఫుల్ లేకుండా అయిపోయింది. అది ఎవరి కుటుంబం అంటే అబ్రహాము కుటుంబం. ఎవరి కుటుంబం అండి? అబ్రహాము కుటుంబం. ఎందుకు ఆ పీస్ఫుల్ని, ఎందుకు ఆ జాయ్ఫుల్ను కోల్పోయిందంటే ఆ భార్య భర్తలు ఇరువురు ఆ జాయ్ఫుల్, ఆ పీస్ఫుల్ను ఎందుకు కోల్పోయారంటే సారమ్మ గారు తొందరపడి 3rd పర్సన్ ఎంటర్ చేశారు. ఎవరు? అబ్రహాం గారు ఎంటర్ చేశారా, సారమ్మ గారు ఎంటర్ చేశారా? ఒకసారి ఆదికాండము ప్రియమైన దేవుని పిల్లరా, మీకు అందరికీ తెలుసు. ఏమండి, ఆదికాండము 16వ అధ్యాయము. ఆదికాండము 16వ అధ్యాయము మొదటి వచనం నుంచి అబ్రహాము భార్య అయిన
సారాయి అతనికి పిల్లలు కనలేదు గనుక హాగరు అను ఐగుప్తురాలను దాసి ఉండెను. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నువ్వు దయచేసి నా దాసితో పొమ్ము. ఇద్దరు భార్య భర్తల మధ్య ఎవరిని ఎంటర్ చేశారు? దాసిని ఎంటర్ చేశారు. చేయొచ్చండి అలాగా? చేయకూడదు. పిల్లల కోసం, ఎవరి కోసం? పిల్లలు కావాలన్న తపనతో సారమ్మ తొందరపడి ఏం చేసిందంటే దాసిని ఎంటర్ చేసిందండి. ఏమంటారంటే సుఖానున్న ప్రాణం అంట ఎందులో పడిపోయిందంట? దుఃఖంలో మునిగిపోయిందంట. అప్పుడు ఏం జరిగిందో చూడండి. అప్పుడు ఏం జరిగిందంటే ఏమండి, 4వ వచనం, అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయిను, అది తాను గర్భవతినైనా తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాయను. అప్పుడు సారాయి, నా ఉసురు నీకు తగులును. ఎవరితో గొడవ? అబ్రహాముతో గొడవ పెట్టుకుంటుందండి. 3rd పర్సన్ ఎంటర్ అయ్యింది. ఎంటర్ అయ్యిగానే కుటుంబంలో ఏం పోయింది? జాయ్ఫుల్ లేదు, పీస్ఫుల్ లేదు. నా ఉసురు నీకు తగులును అని ఎవరితో అంటుంది? అబ్రహాముతో అంటుందండి. అబ్రహాముతో చక్కగా ప్రేమించేది అబ్రహాముని. యజమానుడా అనేది, ప్రేమతో యజమానుడా అనేది. ఇప్పుడు ఏమంటుంది? నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతిని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగా. కానీ అబ్రహాముతో అనెను. గొడవ ఎవరితోటి? అబ్రహాంతో గొడవ. అబ్రహాంతో ఎంత గొడవ పడుతుందంటే హాగరుతో ఎంత గొడవ పెట్టుంటుంది అంటే సుఖానున్న ప్రాణం ఎక్కడికి దిగిపోయింది? ఏమండి, ప్రాణం మీద ఉన్న రొట్టె అంటే ఎక్కడ పడినట్టు? ఇప్పుడు పొయ్యిలో పడినట్టంట. అంటే అబ్రహాముకి పీసు లేదు, అబ్రహాముకి ఆనందం లేదు, సారమ్మకి ఆనందం లేదు, హాగరికి ఆనందం లేదు. దీనికి అంతటికి గల కారణం ఏంటంటే కుటుంబములో ఎవరు ప్రవేశించారు? 3rd పర్సన్. చాలా కుటుంబాలు ఇదే బాధ. ఏ బాధ? చాలా కుటుంబాలు పీస్ఫుల్గా లేకపోవడానికి గల కారణం ఏంటంటే ఇదే గొడవండి. ఏమంటే పిల్లలుంటే ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. అబ్రహాముకి పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలకు కూడా ఏం లేకుండా పోద్ది? ఆ పిల్లలకు కూడా అండి ఆనందం లేకుండా పోద్దండి. మరి దీనికి పరిష్కారం ఏంటి? దీనికి పరిష్కారం ఏంటంటే తగిలేశాడు అబ్రహాం. సారమ్మ ఏం చేసిందంటే తరిమేసింది. ఎవరిని? హాగరుని తరివేసింది. మళ్ళీ హాగరు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చింది. దేవుడు ఏమన్నాడంటే వెళ్ళు, నీ యజమానురాలు కింద అణిగమణుగు బ్రతకమన్నాడు. మళ్ళీ మళ్ళీ గొడవే. మళ్ళీ 20 అధ్యాయం చూద్దాం ఒకసారి. 21వ అధ్యాయము. ఏమండి, సారమ్మ గారికి దేవుడు గర్భం తెరిచాడు. సారమ్మ గారికి పిల్లడు పుట్టేశాడు. ఎన్నో సంవత్సరాన్ని? 90వ ఏట. ప్రియమైన దేవుని పిల్లరా చూడండి, 8వ వచనం, 21:8 వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట చూచి, ఈ కుమారుడు ఏం చేశాడంట? హాగరు కన్న కుమారుడు సారమ్మని ఏం చేశాడంట? ఒసే ముసలదానా, నీకు పిల్లలేంటే అన్నాడంట. పిల్లోడికి పాలిస్తుంటే ఆ పార్టీలోని వీళ్ళు చూసి నవ్వాడట. పరిహించుడు చూసి సారమ్మకి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కాలిపోయిందండి. ఒకటే నిర్ణయించుకుంది, ఏంటంటే ఈడి తల్లిని నాకు దూరంగా తగిలేయాలి. పెట్టింది గొడవ ఎవరి మీద? అబ్రహాము మీద గొడవ పెట్టింది. అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే, ఏంటి ప్రభువా అని దేవునికి ప్రార్థన చేశాడండి. ఏంటి గొడవ, ఏంటి సమస్య? కుటుంబంలో శాంతి లేదు. ఇటు సారమ్మ చూస్తే ఈవిడు గొడవ, ఇటు హాగరు చూస్తే పాపం పిల్లోడితో ఎక్కడికి వెళ్తుంది అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, సారమ్మ ఏది చెప్తే అదే చెయ్యన్నాడు. అంతే. ఏమండి, నీళ్ళ నిండా తిత్తి నిండా నీళ్ళు నింపారు. నీళ్ళు నింపి కొన్ని రొట్లు కట్టి
హాగరుని, ఆ చిన్న బిడ్డని ఏం చేస్తారంటే పంపించేస్తాడు. ఎక్కడికి వెళ్ళిపోతారంటే వీళ్ళు హారాను అరణ్యమునకు వెళ్ళిపోతారు. అక్కడ నీళ్ళు అయిపోయిన తర్వాత హాగరు చాలా ఏడుస్తూ ఉంటుంది. అక్కడ దేవునికి మొరగొట్టుకుంటుంది, దేవుడా నా బిడ్డ పరిస్థితి ఏంటని. ఆ టైంలో దేవుడు ఒక నీటి బుగ్గను చూపిస్తాడు. ఆ నీటి బుగ్గను చూపించి అక్కడే వాడు ఏమవుతాడంటే తల్లి ఆధీనములో ఎదుగుతాడు. తల్లి కొడుకు పెద్దోడు అవ్వాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. అది 21వ అధ్యాయము 21వ వచనం. అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసెను. ఏం చేసింది? యవ్వన కాలంలోకి వచ్చాడు కొడుకు, మంచి వీలుకాండ్రవ్వాడు, చక్కగా వేటాడుతున్నాడు. ఎవరు లేరు, తోడు లేదు. తల్లి ఎప్పటికప్పుడు చచ్చిపోద్ది, ఒంటరిగా మిగిలిపోతాడు. సో తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే యవ్వన కాలములోకి వచ్చిన మీ పిల్లలకు పెద్దల సమక్షములో మీరు వాళ్ళకి ఏం చేయాలి? పెళ్ళి చేయాలి. అంటే మీ పిల్లలు కుటుంబాన్ని కట్టుకోవడానికి మీరేం చేయాలంటే ఏర్పాట్లు చేయాలి. అది చేసింది ఎవరు? అది చేసింది హాగరు. తెచ్చింది తన పుట్టింటికి ఎక్కడ ఐగుప్తుకి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొచ్చి అతనికిచ్చి పెళ్లి చేసింది. అప్పుడు అతను కుటుంబాన్ని కట్టుకున్నాడు. అతని యొక్క సంతానమే ఇప్పుడు అరబ్బులు అంటారు కదండి, వాళ్ళందరూ అతని యొక్క సంతానమే. అంటే ఆ దుబాయ్, ఇరాకు, ఇరాన్ ఈ దేశాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉన్న ఆ కుటుంబాలన్నిటికీ మూల పురుషుడు ఎవరు? ఇదిగో ఇస్మాయిలు. ఆ కుటుంబాలన్నిటికీ మూల పురుషుడు. అంటే ప్రియమైన దేవుని పిల్లారా, తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటి? పెద్దలుగా మీ బాధ్యత ఏంటి? మీ పిల్లలను కుటుంబాలు కట్టుకోవడానికి మీ వంతు సహాయం చేయాలి. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు కుటుంబాలు ఫెయిల్యూర్ అయిపోతుంటే మరి పెద్దల పరిస్థితి ఏంటి? పెద్దలు చేయవలసింది ఏంటి? ప్రియమైన దేవుని పిల్లారా, నేను ట్రైబల్ ఏరియాలు అంటారు కదండి, కొండ ప్రాంతాలకు సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉంటాను. ఆ కొండల ప్రాంతంలో చాలామంది యవనస్తులు నన్ను చాలా ప్రేమిస్తూ ఉంటారు, నాతో పాటు సువార్తలకు వస్తూ ఉంటారు. వాళ్ళ పెళ్ళిళ్ళకి నన్ను పిలుస్తూ ఉంటారు. అన్నయ్య మీరు రండి, వాక్యం చెప్పండి, అన్నయ్య మీరు రండి, పెళ్లి చేయండి. నాకు మ్యారేజ్ లైసెన్స్ ఉంది, సుమారు 50 పెళ్ళిళ్ళు చేశాను. అక్కడ పరిస్థితి ఏంటంటే అక్కడ కూడా ప్రేమ దోమ అంటూ పిల్లలు అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే లేపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మరి అలాగే వెళ్ళిపోతే పెద్దలు అలా వెళ్ళిపోయి పిల్లలను కన్నా, అంటే ఆ స్త్రీ పురుషుని వారి కన్నా బిడ్డను కుటుంబంగా యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేయరు? మీరు తప్పు చేశారు, మీరు పెద్దలకు లోబడలేదు, మీరు తల్లిదండ్రులకు లోబడలేదు, మీ ఇష్టానుసారం వెళ్ళిపోయారు, మిమ్మల్ని మేము కుటుంబముగా గుర్తించము. అయితే వీళ్ళు ఈ పిల్లలు, ఈ యవనస్తులు పెద్దల దగ్గరికి వెళ్ళి ఇదిగో మమ్మల్ని యాక్సెప్ట్ చేయండి, మేము మీ నుంచి దూరం అయిపోయాము, ఇప్పుడు బ్రతకడం కష్టమైపోతుంది, మమ్మల్ని మళ్ళా గ్రామంలోనికి రాణించండి అంటే మళ్ళీ పెద్దలంతా ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేస్తారండి. మళ్ళీ భోజనాలు, మళ్ళీ పాస్టర్ గారు, మళ్ళీ పాటలు, మళ్ళీ స్టేజ్ వేసి వాళ్ళకి పిల్లలున్నా వాళ్ళకి చక్కగా మళ్ళీ పెళ్లి చేసి అప్పుడు కుటుంబంగా వాళ్ళని ఏం చేస్తారంటే ఆమోదం చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఏమి ఇచ్చారు పెద్దలు? అక్కడ ఒక అవకాశం ఇచ్చారు. ఏం కట్టుకోవడానికి? కుటుంబాన్ని కట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. మరి మన పరిస్థితి ఏంటి? సిటీలో ఉన్న మన పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లరా, మన పిల్లలే ఆమోదయోగ్యమైన కుటుంబాలుగా లేకపోతే తల్లిదండ్రులుగా మన పరిస్థితి ఏంటి? కొంతకాలం వాళ్ళని దూరాన్ని పెట్టేసినప్పటికీ మళ్ళా వాళ్ళని తీసుకొచ్చి ఆమోదయోగ్యంగా వాళ్ళని ఏం చేయాలి? కుటుంబాలను చక్కబెట్టుకునే ఆ యొక్క అవకాశాన్ని కల్పించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? తల్లిదండ్రులుగా, పెద్దలుగా మన మీద ఉంది. కనుక ఆమోదయోగ్యమైన కుటుంబాలుగా ఉన్నాయా లేదా? దేవుడు యాక్సెప్ట్ చేసే కుటుంబాలుగా ఉన్నాయా లేదా? మన కుటుంబాలు ఎందుకు పీస్ఫుల్గా ఉండడం లేదు? మన కుటుంబాలు పీస్ఫుల్గా మరి ఉండాలి అంటే అబ్రహాం ఏం చేశాడు? ఎప్పుడైతే హాగరును సారా చెప్పిన మాట ప్రకారం
పంపేశాడో అప్పుడు అబ్రహాము, శారా వారి బిడ్డల మధ్య ఏం కుదిరింది? సమాధానం కుదిరింది. అప్పుడు పీస్. సమాధానము లేనంత వరకు థర్డ్ పర్సన్ ఉంటే, థర్డ్ పర్సన్ మీరేం చేయాలంటే అవాయిడ్ చేసేయండి. మీ కుటుంబంలో థర్డ్ పర్సన్ ఉంటే మీ కుటుంబానికి ఎప్పటికీ సమాధానం కుదరదు. సో థర్డ్ పర్సన్ ఏం చేయాలి? అవాయిడ్ చేసేయండి. ఎప్పుడైతే అవాయిడ్ చేసి ఒకరికొకరు సమాధాన పడతారో, ఒకరికొకరు క్షమాపణ కోరుకుంటారో, ఒకరికొకరు మళ్ళీ ప్రేమించుకుంటూ మొదలు పెడతారో, అప్పుడు మీ కుటుంబంలో భార్యాభర్తలు పీస్ఫుల్గా ఉండగలరు. మీరు కన్న మీ పిల్లలు కూడా ఎలాగ ఉండగలరు? పీస్ఫుల్గా ఉండగలరు. అది చెయ్యనంత వరకు కుటుంబంలో ఏముండదంటే సమాధానం ఉండదు. సో ధరణిపై దేవుని కుటుంబం అనే ఈ మీటింగ్లో 3వ రోజు ఈ మంచి విషయాలు చెప్పుకునే చక్కని ధన్యతను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈ అవకాశం ఇచ్చిన మరి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం దుబ్బాక వారికి నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగించుకుంటున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి, ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. అలా విచ్ఛిన్నమైపోవడానికి గల ఒక కారణం చెప్పాను. ఎలా సరిదిద్దుకోవాలో చెప్పాను. ఈ మీటింగ్స్ ద్వారా కొన్ని కుటుంబాలు చక్కగా కట్టబడుటకు, విచ్ఛిన్నమైపోతున్న కొన్ని కుటుంబాలు మరలా సమాధానపడుటకు మీ కృప చూపించమని, ఇదిగో మా ప్రియులు జేమ్స్ గారిని ప్రయాణమంతటిలోని సహకరించి క్షేమంగా నడిపించినందుకు వందనములు. మరి తమ్ముడు గారు మాట్లాడుతున్నప్పుడు మరిన్ని విషయాలు మాకు నేర్పించమని, అలాగే మా ఎదుట మరో 3 రోజులు ఉన్నాయి, ఆ 3 రోజుల మీటింగు చక్కగా జరిపించమని క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.